తమిళ హీరో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సరిగ్గా 48 గంటలు మాత్రమే అయింది. ఈ 48 గంటల్లో ఆయన ఎలాంటి రాజకీయాలకు తెరలేపారో మనమంతా చూస్తూనే ఉన్నాం. దేశంలో ఏ నాయకుడు కూడా ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని కలవడం లేదు. కానీ విజయ్ ప్రధాన ప్రతిపక్ష నేత ఇంటికి వెళ్లి మరీ ఆయన్ని గౌరవించడం, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి పార్టీ నేత ఇంటికి వెళ్లి మరీ కలిసి వాళ్ళను ప్రత్యేకంగా గౌరవించి ప్రేమతో మాట్లాడడం వంటివి చేశారు. పాజిటివ్ రాజకీయాలకు తెరలేపారు. ఇవన్నీ పక్కన పెడితే మరో పక్కన ఆయన పాలన పరంగా కూడా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇందుకు ఆ నిర్ణయం ఏంటి అంటే, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల చూసే ఉంటాం. దేవాలయాలు ఉన్న సమీపంలో కానీ, విద్యా సంస్థలు, బస్ స్టేషన్లు ఉన్న సమీపంలో కానీ మందు షాపులు ఉండడం. చాలా మంది రిక్వెస్ట్ కూడా చేశారు, ఇలాంటి ప్రాంతాల్లో మందు షాపులు దూరంగా ఉండేలా చూడమని. కానీ పెద్దగా పట్టించుకోలేదు మన ప్రభుత్వాలు. కానీ విజయ్ అలాంటివి అసలు ప్రోత్సహించడం లేదు. దేవాలయాలు, చర్చిలు, మసీదులు, విద్యా సంస్థలు, బస్ స్టేషన్స్ ఉన్న ప్రాంతంలో 500 మీటర్ల రేడియేషన్ లో మందు షాపులు ఉండరాదని, 2 వారాలలో అవి ఖాళీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ఒక జీవోని విడుదల చేశారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 4000కు పైగా మందు దుకాణాలుంటే అందులో 717 మందు దుకాణాలు ఇలాంటి ప్రదేశంలోనే ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు వాటన్నిటిని 2 వారాల లోపే మూసేయబోతున్నారు అధికారులు. అది సీఎం గా విజయ్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అధికారం చేపట్టిన 2 రోజులకే ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. జనాలకు నిజమైన సర్వీస్ చేయాలని కోరుకునే వాళ్ళు చేసే పనులు ఇలాగే ఉంటాయి. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా తీసుకోవచ్చు. మరోపక్క విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హర్షిస్తూ మెచ్చుకుంటున్నారు. విజయ్ పాలన ఇదే మార్పుతో కొనసాగిస్తే ఆయనకు తిరుగులేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.